అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో లేటెస్ట్ అప్డేట్‌ను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అదేంటో చూసే ముందు మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియాలో టెక్ ఇండస్ట్రీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కీ రోల్ పోషిస్తుంది. ప్రస్తుతం భారత సాంకేతిక రంగం విలువ $250 బిలియన్ల చేరుకుంది. ఇది మన కరెన్సీలో దాదాపు 20.75 లక్షల కోట్ల రూపాయలతో సమానం. దేశవ్యాప్తంగా ఈ విభాగంలో సుమారు 54 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇది సంతోషదగ్గ విషయం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సాంకేతిక రంగంలో ప్రతిభావంతుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇది కాస్త ఆందోళన కలిగించే అంశం. భారత్ టెక్ ఇండస్ట్రీకి అపెక్స్ బాడీగా వ్యవహరించే నాస్కామ్ ఈ చేదు నిజాన్ని చెప్పింది. రాబోయే 2-3 ఏళ్లలో 10 లక్షల మంది హైటెక్ ఇంజనీర్స్ ఇండియాకు అవసరమని వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీస్లో వీరికి స్కిల్స్ అవసరమని తెలిపింది. అలాగే ప్రస్తుతం ఉన్న సగం మంది నిపుణులకు బిగ్ డేటా అనలిటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి వాటిపై శిక్షణ కావాలని నాస్కామ్ అభిప్రాయపడింది. అలాగే కాలేజ్ లెవెల్స్ నుంచి స్టూడెంట్స్లో స్కిల్స్ పెంచాల్సిన అవసరం ఉందని నాస్కామ్ చెప్పింది. డిగ్రీలు పూర్తి చేసి బయటికి వస్తున్న ఫ్రెషర్స్లో కేవలం 25% మందికి మాత్రమే టెక్ జాబ్స్కు అర్హత సాధించే నైపుణ్యాలు ఉన్నాయని వెల్లడించింది. ఆ సంఖ్య పెరగాలని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించింది. చూశారు కదా, ఇది ఇవాల్టి టెక్ అప్డేట్స్. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.